బోనస్ ఎవరికి పే చేయాలి అంటే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళు అంటే 10 కన్నా ఎక్కువ మంది ఎంప్లాయీస్ ఉండి ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తే ప్రతి ఒక్క ఎంప్లాయీకి కూడా బోనస్ అనేది పే చేయాల్సి ఉంటుంది. అలాగే ఒక ఎస్టాబ్లిష్మెంట్ అంటే షాప్ అవ్వచ్చు, ఎనీథింగ్, కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ అవ్వచ్చు, థియేటర్ అవ్వచ్చు, ఎనీథింగ్, ఎనీ ఎస్టాబ్లిష్మెంట్ వేర్ 20 ఆర్ మోర్ వర్కర్స్ అంటే 20 కన్నా ఎక్కువ మంది వర్కర్స్ ఆర్ ఎంప్లాయీస్ పనిచేసి ఉంటే అది ఒక అకౌంటింగ్ ఇయర్ లో బోనస్ అనేది కంపల్సరీగా పే చేయాల్సి ఉంటుంది. ఇది బోనస్ యాక్ట్ అప్లికబిలిటీ. బోనస్ ఎలిజిబిలిటీ ఏంటి అంటే ఏ ఎంప్లాయీ అయినా సరే ఇంక్లూడింగ్ కాంట్రాక్ట్ వర్క్మెన్ ఏ ఎంప్లాయీ అయినా సరే ఒక 30 రోజులు ఆ అకౌంటింగ్ ఇయర్లో పనిచేసి ఉంటే సే ఫర్ ఎగ్జాంపుల్ 30 రోజులు పనిచేసాడు అంటే ఒక అకౌంటింగ్ ఇయర్లో ఒక ఎంప్లాయీ 30 రోజులు పనిచేసాడు అంటే ఏప్రిల్ మేలో కలిపి మొత్తం 30 రోజులు పనిచేసాడు 2023లో. బట్ మనం ఆ ఇయర్లో కన్సిడర్ చేస్తే